విశ్రాంతి దినం నాడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావా? లేదా నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను వెళ్ళను చర్చికి అని చెప్పేసి ఆగిపోతున్నావా? మనుషులతో నీకున్న డిఫరెన్సెస్ని బట్టి, మనుషులతో నీకున్న విభేదాలను బట్టి దేవుడి మీద దాన్ని చూపిస్తున్నావా? దేవునికి దాన్ని పూసేస్తున్నావా? అదంతా నీ కోపము, నీ ఫ్రస్ట్రేషన్, నీ బాధ అంతా ఆయనకు పులిమేసి ఆయన్ని నువ్వు ప్రక్కన పెట్టేస్తే మరి నీ బాధ తీర్చేది ఎవరు? నీకు ఒక సిక్నెస్ వచ్చింది, ఆ సిక్నెస్ వస్తే ఓకే, నువ్వు హాస్పిటల్ వరకు వెళ్ళలేదు, నీకు తెలిసిన వాళ్ళనో లేకపోతే మెడికల్ షాప్లో వెళ్ళి అడిగితే నీకు ఆ సిక్నెస్కి తగ్గ మెడికేషన్ ఇచ్చినప్పుడు నీకు తగ్గుతుంది. మరి నువ్వు మెడికేషన్ వాడకుండానే తగ్గుతుందా? నీకున్న బాధ తగ్గలేదు. అట్లీస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళకపోయినా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకొని వేసుకున్నావు అంటే నీ బాధకు విరుగుడు నువ్వు వెతుక్కున్నావు. మరి మనుషుల వల్ల నీకు డిఫరెన్సెస్ వచ్చాయి, దాన్ని బట్టి నువ్వు మెడిసిన్ వేసుకోవాలి. కానీ అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆ బాధ ఏంటో చెప్పుకొని నువ్వు దేవుణ్ణి ఆయన అడగాలి. కానీ నేను వెళ్ళను అని చెప్పేసి దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తే అది ఎంతవరకు న్యాయం? ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మరి ఆయన ఏర్పరచుకున్నవారు, ఆయన మందిరంలో నివసించడానికి ఏర్పరచుకున్నవారు ధన్యులు. ధన్యులంటే ఎవరు? ఆశీర్వదింపబడిన వారు. మరి నీకు మనుషులతో ఉన్న డిఫరెన్సెస్ని బట్టి నువ్వు దేవుణ్ణి ప్రక్కన పెట్టకూడదు. లేదా ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, ఈ ఇంట్లో ఉన్న బాధలను బట్టి నేను రాలేను, నేను ఎమోషనల్గా డ్యామేజ్ అయ్యాను అని చెప్పేసి నువ్వు ఆయన్ని ప్రక్కన పెట్టకూడదు. కానీ నీకు ఎప్పుడైతే ఇంకా బాధ ఉందో అప్పుడు నువ్వు ఎక్కువ దేవుళ్ళలో గడపాలి, ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. ఆయన వాక్యాన్ని ఎక్కువ మనం ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే మన హృదయానికి కలిగిన గాయము మానుతుంది. దానికి ఒక మెడికేషన్ అనేది మనకి దేవునిలో దొరుకుతుంది. అంతేకాని ఆ రీజన్ ఈ రీజన్ చెప్పేసి సరే నీకున్న ఫిజికల్ సిక్నెస్ని బట్టి నువ్వు ఆ వారం నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతే ఓకే, దేవుడు చూస్తున్నాడు, ఆయన ఎంత బాగలేకపోయినా నా సన్నిధికి రా అని చెప్పేసి ఆయన అంత టార్చర్ చేసే దేవుడు కాదు. కానీ నీకు నిజంగా సిక్నెస్ ఉంటే ఆయన నిన్ను భద్రపరిచే దేవుడు. కానీ ఎప్పుడైతే నువ్వు రాగలిగి ఉండి కూడా, నువ్వు చేయగలిగి ఉండి కూడా ఆయన పని చేయకుండా, ఆయన మందిరానికి రాకుండా ఉంటే నువ్వు ఏమవుతావు అంట దేవుడు అంటున్నాడు. మరి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ధన్యులు అయితే నువ్వేమవుతావు? నువ్వు అలానే ఉండిపోతావు. నీకు బ్లెస్సింగ్ ఉండదు. ఆ మేలు అనేది ఆవరణంలో వచ్చిన వారికే మేలు కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఆయన మందిరంలోని మేలు చేత మనం తృప్తి పొందుతామంట. అంత గొప్పగా దేవుడు ఇస్తాడు. మరి నీకున్న బాధలను బట్టి నువ్వు ఆయన ప్రక్కన పెట్టేసి ఇక్కడెక్కడో నీ ఇంట్లోనే సంతోషం దొరుకుతుంది, ఆ మనుషులు ఎవరితో అయితే నీకు డిఫరెన్సెస్ వచ్చాయో వాళ్ళ దగ్గరే మరలా వాళ్ళ వెనకే వెళ్తూ సంతోషం దొరుకుతుంది అని చెప్పేసి నువ్వు వెంపర్లాడితే అది దేవుని చిత్తం కాదు. కానీ నీకు ఏ గాయం తగిలినా దేవుని దగ్గరకు వస్తే ఆయన ఈ గాయాన్ని మాన్పుతాడు, ఆ గాయాన్ని దేవుడు కడతాడు. కనుక ఆయన హీలర్ ఆయన స్వస్థపరిచే దేవుడు. అది ఏ బాధలైనా, మన ఫిజికల్ బాధలైనా, ఎలాంటి బాధలైనా, మనసుకు తగిన గాయాలైనా, మాటల వల్ల తగిన గాయాలైనా, ఎలాంటి గాయాలైనా దేవుడు మనల్ని మాన్పి దానికి తగ్గ మేలు దేవుడు చేసి మనం తృప్తిపరిచి ఆశీర్వదిస్తాడు.